Everyone, this is Swapna. I'm launched and coached by Anjay and Prema, mentored by Dayanand Sir and Ratnamam. Day 1 లో 4th క్వశ్చన్, వై అడల్ట్స్ షుడ్ నాట్ డ్రింక్ మిల్క్. సో పెద్దవాళ్ళు పాలు త్రాగకూడదు అనేది కొన్ని రీజన్స్ పైన ఆధారపడి ఉంటుందండి. సో ఆ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి లాక్టోజ్ ఇంటాలరెన్స్. అంటే వాళ్ళ ఏజ్ పెరిగిన కొద్దీ లాక్టోజ్ ఎంజైమ్ అనేది లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో మిల్క్ తీసుకున్నప్పుడు మిల్క్లో ఉండే లాక్టోజ్ని కరెక్ట్ డైజెషన్ చేయక వామిటింగ్స్, స్టమక్ పెయిన్ అండ్ బ్రీతింగ్ ఇష్యూస్ సిమ్టమ్స్ అనేటివి కనిపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిల్క్లో హై కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. సో ఇవి అధికంగా తీసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి పెరగడం అండ్ హార్ట్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్స్ అండ్ యాంటీబయాటిక్స్. సో పాలల్లో కొన్నిసార్లు హార్మోన్స్ అండ్ యాంటీబయాటిక్స్ అనేటివి మిగిలిపోయి ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే మన హెల్త్ పైన ఎఫెక్ట్ చూపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ తాగడం వల్ల అలర్జీస్ వస్తాయి. స్కిన్ అలర్జీస్ కావచ్చు, బ్రీతింగ్ ఇష్యూస్ అనేటివి కొందరికి వస్తాయన్నమాట. నెక్స్ట్ పాలు అనేటివి తాగడం అవసరమా అంటే, మనము మిల్క్ తీసుకోకపోయినా కూడా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, కాల్షియము, విటమిన్ డి అనేది మనకు మిగిలిన ఫుడ్స్ నుంచి కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొలకెత్తిన ధాన్యాలు కావచ్చు, లీఫ్ వెజిటేబుల్స్ కావచ్చు, బాదం పాలు కావచ్చు అండ్ సోయా మిల్క్, వీటి నుంచి మనకు బాడీకి అందుతాయి అన్నమాట. పాలు అనేది కంపల్సరీ తాగొద్దా అంటే వాళ్ళ హెల్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ అండి.